మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు అన్నట్టు పోలవరం జిల్లాలో పోలవరం ఉండదండి. ఇదేంటి అనుకుంటున్నారా? ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఈ చర్చకు దారితీస్తుంది. రాష్ట్రంలో కొత్తగా 2 జిల్లాల ఏర్పాటుతో పాటు 17 జిల్లాల్లో చిన్న చిన్న మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజనపై మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులను కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సమావేశంలో మొత్తం 24 అంశాలపై చర్చించగా జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే పలు అంచనాలకు తెరలేపింది. అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పుతో పాటు పోలవరం జిల్లాలో పోలవరం ఊరు లేకుండా తీసుకున్న నిర్ణయంపై విస్తృత చర్చకు దారితీసింది. దీనిపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 18 ఏళ్లుగా ఏపీలో సుపరిపాలన అందిస్తామని తెలిపారు. గిరిజనులు, పోలవరం నిర్వాసిత ప్రాంతాల అభివృద్ధి జరగాలనే లక్ష్యంతోనే రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ప్రకటించినట్టు మంత్రి చెబుతున్నారు. పోలవరం జిల్లాను ఏర్పాటు చేస్తున్నప్పటికీ పోలవరం గ్రామం ఏలూరు జిల్లాలో ఉండకపోవడంపై విలేకరులు ప్రశ్నించగా మంత్రి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పారు. పోలవరం జిల్లా కేంద్రంగా రంపచోడవరం పట్టణాన్ని ఎంపిక చేశామని, పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున పోలవరం జిల్లాగా ఏర్పాటు చేసినట్టు వివరించామని చెప్పారు. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు కృష్ణా జిల్లాలో ఉండగా విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని మంత్రి సత్యప్రసాద్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదేవిధంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లాల ఏర్పాటులో మార్పులు చేర్పులు చేసినట్టు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల్లో 17 జిల్లాలకు మార్పులు చేర్పులు చేసుకుంటున్నాయని, 9 జిల్లాలు యథాతథంగా కొనసాగుతాయని మంత్రి చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన సూచనల మేరకు కొన్ని డివిజన్లు, మండలాలు మార్పు చేసినట్టు మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం సరైన ఆలోచన లేకుండా జిల్లాలను విభజించిందని, నాటి తప్పులను తమ ప్రభుత్వం సరిదిద్దుతుందని మంత్రి చెప్పారు. గతంలో పారదర్శకంగా జిల్లాల విభజన చేస్తే ఈ సమస్యలు వచ్చేవి కావని మంత్రి సత్యప్రసాద్ చెప్పారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లా కేంద్రం హోదా కోల్పోతున్న రాయచోటిని మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. స్థానిక శాసనసభ్యుడు మంత్రి మండిపల్లి రాంప్రసాద్కు విషయాన్ని వివరించామని, పరిపాలన సౌలభ్యం కోసమే నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఆయన వెల్లడించారు.